అండి, వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజైతే నేను సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే సైడ్ డిష్ ఒకటి చూపిస్తాను. తప్పకుండా మీకైతే నచ్చుతుంది. అలాగే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. కేవలం సైడ్ డిషే కాదండోయ్, అన్నంలో కూడా తినచ్చు, చపాతీలో కూడా తినచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. ముందుగా అయితే నేను ఒక పెద్ద బీరకాయ తీసుకున్నాను. దానికి చెక్కు తీసేసి ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఒక కప్పు అయినాయి మొత్తం, అది ఒక బీరకాయ అంతా కలిస్తే ఒక కప్పు నిండిపోయింది. అలాగే పాలకూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను, అది కూడా ఒక కప్పు నిండుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యము, వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే ఫస్ట్ పాలకూరని సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాం. పాలకూరలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోవాలి. సో లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఇది పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. పాలకూర ఫ్రై అయిపోయింది, దీన్ని పక్కన తీసి పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే పాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేద్దాం. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. చీలికలు చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేద్దాం. కాసేపు అలాగే సన్న మంట మీద మగ్గనిద్దాం. మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కొంచెం 1/2 స్పూన్ సాల్ట్. పాలకూరలో కొంచెము ఉప్పు ఉంటుందండి, అందుకోసమే ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. కొద్దిగా పసుపు, మనం పచ్చిమిర్చి ఆల్రెడీ చీలికలు వేసాం కాబట్టి కొంచెము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి దీంట్లోకి. మీరు కారం కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ఇంకో 1/2 స్పూన్ ధనియా పౌడరు. ఇప్పుడు ఇవన్నీ ఇంకోసారి కలిపేసుకుందాం. దాదాపు దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది ఇందులోకి వేసేద్దాం. ఇందులో టొమాటో యాడ్ చేయలేదండి నేను, పాలకూర ఉన్న దేంట్లోకి టొమాటో వాడను. సో ఇప్పుడు మరి ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇంకా మొత్తం కొంచెం ఉన్న వాటర్ కూడా అంతా ఇంకిపోతాయి మొత్తం. ఇప్పుడు ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఫినిషింగ్ కరివేపాకు వేసేసి ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేద్దాం. దించే ముందు కొంచెం ఎండు కొబ్బరి పొడి, అలాగే నేను ఈ పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఇది పుట్నాలు, తర్వాత ఉప్పు, కారం, వెల్లుల్లి, ఈ 4 కలిసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటా. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీ ముద్దగా అవ్వకుండా పొడి అవుతుంది అనమాట. అందుకోసం ఇది కూడా కొంచెము యాడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను మా అక్క దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నేను వెళ్ళినప్పుడు తను చేసి పెట్టింది, నాకు చాలా బాగా నచ్చింది. సరే మీకు కూడా షేర్ చేసుకుందామని, చాలా తొందరగా అయిపోయే రెసిపీ కదా, అందుకోసం మీకు కూడా చెప్పేద్దామనేసి చెప్పేస్తున్నానండి. ఓకే, ఇంతే. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి,
చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు పరిచయం చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్.